జనగామ పట్టణంలో సంజయ్ నగర్లో అసాంఘిక దురాచార ఘటన చోటు చేసుకుంది. బీసీ సామాజిక వర్గంలోని రజక కులానికి చెందిన ఓ కుటుంబాన్ని కుల పెద్దలు కులం నుంచి వెలివేసినట్లుగా బాధిత మహిళ ఆరోపించారు. తన భర్త చనిపోయిన 3 రోజులకే ఈ దారుణ చర్యలకు ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ పట్టణంలో ఉల్లెంగుల లలిత తన గోడును వెళ్లబోసుకున్నారు. లలిత భర్త ప్రభాకర్ ఆర్థిక సమస్యలతో ఈ నెల 19న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన మూడొద్దుల కార్యక్రమాన్ని నిర్వహించగా కొందరు కావాలనే గొడవ చేశారని, తమపై దాడికి పాల్పడ్డారని లలిత ఆరోపించింది. ఆ గొడవ మనసులో పెట్టుకుని తమను కుల బహిష్కరణ చేశారని చెప్పారు. కుల సభ్యులకు ఫోన్లు చేసి తమతో మాట్లాడవద్దని, తమ ఇంటికి ఎవరు వెళ్లవద్దని, ఎవరైనా తమతో మాట్లాడితే వారిని కూడా కుల బహిష్కరణ చేస్తామని కుల పెద్దలు ఆదేశించారని వాపోయారు. ఇప్పటికే కుల పరపతి సంఘంలో లావాదేవీల సమస్యల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు కుల బహిష్కరణ అంటూ తనను కూడా మానసిక వేదనకు గురి చేస్తున్నారని బాధిత మహిళ వాపోయింది. ఇక భర్తను కోల్పోయిన బాధలో ఉండగా కుల పెద్దలు ఇలా వ్యవహరించడం తగదని అన్నారు. అనంతరం ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.